ఇక సింహరాశి వారి యొక్క వారపత్రం తీసుకుందాము. వీరికి గురువు అనుగ్రహం కూడా మిశ్రమ ఫలితంతో ఉంది. ఈ వారంలో ప్రథమార్థంలో కూడా కొంత అనుకూలత, ద్వితీయార్థంలో కూడా మంచి అనుకూలత ఉంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కూడా బాగా రాణిస్తారు. ఈ గురుబలము అనుకూలత సంపూర్ణంగా లేని వలన విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, తరువాత వ్యాపార రీత్యా కానీ ఆందోళనలు, ధనరాబడి లేక రుణవిముక్తి లేకుండా బాధపడుతుంటారు. ఇంకా కార్యక్రమాలు కూడా కొంచెం స్తంభిస్తుంటాయి. ధనపరంగా కూడా చాలా సతమతమవుతుంటారు. వీరికి గురువు యొక్క ప్రతికూలత వలన కూడా కొన్ని కార్యక్రమాలలో పనులు కూడా ఆలస్యంగా జరుగుతుంటాయి. శని ప్రభావం వల్ల కూడా వీరికి శని కూడా అనుకూలత లేని వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కార్యాల్లో కూడా ఆలస్యమవుతుంటాయి. వీరు ఆశించిన ఫలితాలు కూడా పొందలేకపోతారు. ఈ సింహరాశి వారికి శని యొక్క అనుకూలత రావడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాశివారు శనికి తైలాభిషేకాలు, తర్వాత శనీశ్వరుడికి దువ్వుల దానము, జమ్మిపత్రి, నీలపు రంగు పుష్పాలతో పూజా కార్యక్రమాలు జరుపుకొని మంచి ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము. ఇక మీరు ధరించవలసిన దుస్తులు నీలపు రంగు దుస్తులు ధరించవలసిందిగా కోరుతున్నాము. ఇక మీరు అదృష్ట సంఖ్యలు కూడా 5, 15, 9 ఈ సంఖ్యల్లో చక్కగా రాణిస్తారు. వీరికి ఇంకా వారాల్లో కూడా శనివారము, ఆదివారము, సోమవారము ఈ వారాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క సింహరాశి వారికి అదృష్టపు సంఖ్య 4 సంఖ్య. ఈ 4 సంఖ్యలో ఏ కార్యక్రమాలు చేసినా కూడా మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. ఇది సింహరాశి వారి యొక్క ఫలిత సారాంశము.